ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క కాలభైరవ స్వామి యొక్క తాంత్రికమైనటువంటి పరిహారము, అలాగే ఒక మంత్రం కూడా. ఇది ద్రవిడ తంత్ర గ్రంథంలో ఇచ్చి ఉన్నారనమాట. అంతేకాకుండా నేటికి కూడా ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో దీన్ని అనుసరిస్తూ ఉంటారు ఈ యొక్క పరిహారాన్ని. మరి దేనికి ఇది ఉపయోగపడుతుంది అని అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడాను ఎవరికైనా సరే మీ మీదన కానీ లేకపోతే మీ యొక్క తోటి వాళ్ళ మీద కానీ ప్రయోగాలు అనేటువంటివి జరిగినా, ఏవైనా చేతబడి వంటివి జరిగినా, లేకపోతే గాలి దుష్టశక్తి పీడ వంటివి సోకినా, పీడకలలు అనేటువంటివి వస్తున్నాయి అనుకోండి, సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనుకోండి, కలత నిద్ర, అంతు చెక్కకుండా అనారోగ్యంగా ఉంటుంది అనుకోండి, ఏదో తెలియనటువంటి ఇబ్బందికరంగా ఒంట్లో ఉంటున్నప్పుడు, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు, హఠాత్తుగా మీకు నరఘోష లేకపోతే నరఘోష అధికమైపోయి దానివల్ల మీరు ఇబ్బందులకి సమస్యలకి గురయ్యారనుకోండి, ఇటువంటి కారణాలు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిహారాన్ని చెయ్యొచ్చు. లేదు మీ యొక్క తోటి వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని అంటే మీరు ఈ యొక్క పరిహారాన్ని అంతా కూడా అర్థం చేసుకుని, నేర్చుకుని, తెలుసుకుని వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళ చేత చేయించండి. అర్థమైంది కదా? ఆ కారణమైనటువంటి జ్వరాలు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించవచ్చు. మరి ఏం చెయ్యాలి అని అంటే, మొట్టమొదట ఈ యొక్క పరిహారాన్ని చెయ్యదలుచుకుంటే ఏదైనా సరే ఒక మంగళవారం నాడు కానీ, లేదు అని అంటే శనివారం నాడు కానీ చెయ్యొచ్చు. మంగళవారం అయినా చేయొచ్చు, శనివారం అయినా చేయొచ్చు. ఆ యొక్క రోజున రాత్రి 9 నుంచి 10 మధ్యలో ఈ యొక్క పరిహారాన్ని అంతా కూడా మీరు ఆచరించాలన్నమాట. అయితే ఏం చెయ్యాలి? మొట్టమొదట ఈ యొక్క 9 నుంచి 10 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయడానికి మీరు ముందుగా సిద్ధం అవ్వాలి. శుచి శుభ్రంగా చక్కగా తలస్నానం అనేటువంటి చెయ్యాలి. పైనుంచి కింద వరకు కూడా తెల్ల బట్టలే కట్టుకోవాలి. తెల్లటి వస్త్రాలు అనేటువంటివి కట్టుకుని ఏకాంతంగా ఉండేటువంటి మీ యొక్క గదిలోకి కానీ, లేదు అని అంటే పూజా మందిరంలోనైనా కూడా కూర్చొని చెయ్యొచ్చు. ఈ విధంగా కూర్చున్న తర్వాత మీ యొక్క ముందర ఏం చేస్తారంటే, ఒక రాగి పాత్ర ఉండాలి ఖచ్చితంగా. రాగి చెంబు కానీ, రాగి పంచపాత్ర లాగా ఉంటుంది కదా, రాగి పంచపాత్ర వంటిది కానీ, రాగి చెంబు కానీ, ఏదైనా రాగి గ్లాసు కానీ, ఇటువంటిది ఏదైనా కూడా రాగికి సంబంధించినటువంటి ఒక గ్లాసో, చిన్న బౌలో, లేకపోతే చిన్న కప్పో, లేకపోతే రాగి పంచపాత్ర కానీ, లేకపోతే రాగితో తయారు చేయబడినటువంటి దీపం కుందు కానీ, దీపం కుందైనా సరే రాగితో తయారు చేయబడినటువంటిది కానీ. దయచేసి మళ్ళీ కామెంట్స్లో అది లేదండి ఇంకోటి ఏదన్నా వాడచ్చా, లేకపోతే మా దగ్గర ఇది ఉంది వాడచ్చా అని దయచేసి అడగకండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క రాగితో తయారు చేసినటువంటి పదార్థం తప్ప ఇంక ఏమీ వాడటానికి లేదు. రాగి దీపం కుందు కానీ, రాగి బౌల్ కానీ, రాగి గ్లాస్ కానీ, రాగి పంచపాత్ర కానీ, ఏదైనా సరే రాగి పదార్థాన్ని పెట్టుకుని దాని నిండా నువ్వుల నూనె అనేటువంటిది వేసేసేయాలి. నువ్వుల నూనె వేసి దాంట్లో ఒత్తి అనేటువంటిది ముంచి తడిపి దాంట్లో మీరు దీపం వెలిగించుకునేటువంటి విధంగా మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా దీపం అనేటువంటిది సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క ప్రమిదిలో కానీ, పాత్రలో కానీ మీరు నువ్వుల నూనె నిండగా వేశారు. ఇప్పుడు ఒత్తి అనేటువంటిది అందులో పెట్టి జాగ్రత్తగా మీరు వెలిగించారు కదా. ఇప్పుడు ఆ యొక్క నువ్వుల నూనెలో, ఆ పాత్రలో ఉండేటువంటి నువ్వుల నూనెలో ఒక చిన్న కర్పూరపు బిళ్ళ వేసేయాలన్నమాట. ఆ యొక్క నూనెలో వేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా వేసేయండి. వేసేసిన దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క పరిహారం మీరు మొదలు పెట్టే కన్నా ఒక అరగంట ముందే కొన్ని బిల్వ దళాలు, అంటే మారేడు దళాలన్నా ఒకటే, బిల్వ దళాలన్నా ఒకటే, ఇవి ఒక ఆకులు చక్కగా ఉన్నటువంటివి మీరు తెచ్చి పెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి నీటిలో శుభ్రంగా మీరు కడిగేసేసి నీటిలో నానపెట్టాలి ఒక అరగంట సేపు పాటు. ఈ విధంగా అరగంట సేపు పాటు నీటిలో కూడా నానపెట్టినటువంటి ఈ యొక్క బిల్వ దళాలు లేకపోతే మారేడు దళాలు ఇవి తీసి మీరు వెలిగించినటువంటి యొక్క దీపం చుట్టూరా కూడా వెయ్యాలి. ఫలానా ఇన్ని ఆకులు వెయ్యాలి, ఇన్ని ఆకులే వాడాలి అనబడేటువంటి నియమము ఏమీ కూడా లేదు. కాబట్టి ఆ యొక్క దీపం కుందుకి చుట్టూరా నిండేటువంటి విధంగా ఈ యొక్క బిల్వదళాలన్నీ కూడా వెయ్యండి. మొట్టమొదట ఇప్పుడు ఈ యొక్క బిల్వదళాల చుట్టూరా వేస్తారు. దీపం కుందు అనేది వెలిగించమని చెప్పాను కదా. ఈ విధంగా ఇదంతా కూడా మీరు ఏదైనా కూడా ఒక ప్లేట్ తీసుకుని ఆ యొక్క ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఇదంతా కూడాను దీనికి ఏదైనా సరే పర్వాలేదు. స్టీల్ ప్లేట్ కానివ్వండి, ఎత్తడి ప్లేట్ కానివ్వండి, ఏ ప్లేట్ అయినా సరే పర్వాలేదు. ఒక పెద్ద పళ్ళెం తీసుకుని ఆ యొక్క పళ్ళెంలో
ఈ యొక్క రాగితో తయారు చేసినటువంటి ఒక దీపం కుంది అవ్వచ్చు, లేకపోతే బౌల్ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, పాత్ర అవ్వచ్చు, దాంట్లో ఈ విధంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ యొక్క పదార్థంలోనే ఆ యొక్క నువ్వుల నూనె ఒక చిన్న కర్పూర బిళ్ళ వేసి దాని యొక్క చుట్టూరా అరగంట నుంచి నానబడి ఉన్నటువంటి బిల్వ దళాలు లేకపోతే మారేడు దళాలు దాని యొక్క చుట్టూరా వేసేయాలి. వేసేసిన దాని తర్వాత ఇప్పుడు దాని యొక్క ఎదురుగుండా మీరు కూర్చోవాలి. మీరు అంటే ఒకవేళ అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి మీరైతే మీరు కూర్చోవాలి. లేదు మీ యొక్క తోటి వాళ్ళు ఎవరైనా అంటే కనుక వాళ్ళని కూర్చోబెట్టండి. అక్కడ ఆ యొక్క దీపానికి ఎదురుగుండా కట్టిక నేల మీద కూర్చోకూడదు. ఏదైనా ఒక దుప్పటో ఏదైనా కూడా ఒక ఆసనమో ఒక పీటో ఏదైనా కూడా వేసి కూర్చోండి. వాళ్ళు తెలుపు రంగు యొక్క వస్త్రాలు ధరించాలి, తెల్లటి బట్టలు కట్టుకుని కూర్చోవాలి. ఈ విధంగా వాళ్ళని కూర్చోబెట్టి దీపం వైపుకే చూస్తూ ఉండమని చెప్పండి. ఒకవేళ బాధ్యతలు మీరే అనుకోండి, మీరే చేసుకుంటున్నారు అనుకోండి, దీపం వైపుకే చూస్తూ ఉండండి. దీపం వైపుకే చూస్తూ కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుని కళ్ళు మూసుకుని చక్కగా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క భైరవుడి యొక్క మంత్రం ఒక 108 సార్లు మీరు జపం చేయాలి. ఒకవేళ మీ తోటి వాళ్ళని ఎవరన్నా కూడా కూర్చోబెట్టారంటే కనుక ఒక 2 నిమిషాల పాటు దీపం మీద అదే విధంగా ఏకాగ్రతగా చూడమని చెప్పండి. దాని తర్వాత కళ్ళు మూసుకుని ఈ యొక్క మంత్రం వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయమని చెప్పండి. అయితే జపం చేయవలసినటువంటి మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం క్షౌం రక్ష రక్ష భైరవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం క్షౌం రక్ష రక్ష భైరవాయ నమః. ఇది ఆ యొక్క మంత్రం. చాలా సులువైనటువంటి మంత్రం. ఈ యొక్క మంత్రం నెమ్మదిగా సావకాశంగా ఒక 108 సార్లు చొప్పున జపం చేయండి. జపం కోసం రుద్రాక్షమాల ఉంటే వాడుకోవచ్చు, రుద్రాక్షమాల లేకపోతే వేళ్లతోని లెక్క పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? సావకాశంగా ఈ విధంగా జపం చేయండి. జపం చేసిన దాని తర్వాత కూడా దీపం వైపుకే మీరు చూస్తుండాలి, లేకపోతే బాధ్యతలు అనేటువంటి వాళ్ళు చూస్తుండాలి. ఎంతవరకు? దీపము కొండెక్కిపోయేంత వరకు కూడాను. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు నువ్వుల నూనెతో ఈ విధంగా యొక్క పాత్రలో దీపం అనేటువంటిది వెలిగించారో అందులోనే ఒక చిన్న కర్పూర బిళ్ళ అనేటువంటిది వేయమన్నాను కదా, అందులోనే ఒక అర చెంచాడు నల్ల నువ్వులు కూడా వెయ్యొచ్చు. ఆ యొక్క నూనెలోనే ఆ యొక్క దీపానికి మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఆ యొక్క ప్రమిది కావచ్చు, దీపం కుంది కావచ్చు, లేకపోతే ఆ యొక్క పాత్ర కావచ్చు, అందులో ఒక చిన్న కర్పూర బిళ్ళ వేయమన్నాను. ఆ కర్పూర బిళ్ళ ఏ విధంగా అయితే వేశారో అదే విధంగా ఒక చెంచాడు నల్ల నువ్వులు కూడా అందులో మీరు వేసేసుకోవచ్చు. వేసేసుకుని అప్పుడు దాని తర్వాత ఈ విధంగా ఈ యొక్క బిల్వ దళాలన్నీ కూడా చుట్టూ వేయటము, దాని తదుపరి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాన్నంతా ఆచరించండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు జపం పూర్తి చేసుకున్నారు. జపం పూర్తి అయిపోయిన తర్వాత కూడా దీపం కొండెక్కిపోయేంత వరకు కూడా దీపం యొక్క ఎదురుగుండానే కూర్చోవాలి. ఒకవేళ వేరే ఎవరైనా బాధ్యత అయితే వాళ్ళని కూర్చోబెట్టండి. దీపంకి ఎదురుగుండానే దాన్ని చూస్తూ ఉండమని చెప్పి ఇప్పుడు దీపం కొండెక్కిపోయిన తర్వాత అంటే ఘనమైపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆ యొక్క పళ్ళెంలో పెట్టుకున్నారు కదా అంతా, ఆ యొక్క పళ్ళెం అంతా కూడా ఆ యొక్క పళ్ళెంలో ఇప్పుడు ఆ యొక్క బిల్వాకులు, అలాగే ఆ యొక్క దీపం కుందు, లేకపోతే ఆ యొక్క పాత్ర మీరు ఏదైతే వాడారో అందులో నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ యొక్క నల్ల నువ్వులు కూడా ఆ యొక్క పళ్ళెంలో ఒక్క గింజ కూడా అందులో మిగలకుండా వంపేయండి. ఆ యొక్క పళ్ళెంలో వంపేసుకుని ఆ యొక్క నల్ల నువ్వులన్నీ కూడా ఆ యొక్క పళ్ళెంలో వంపేసుకుని ఇప్పుడు ఆ యొక్క ఆకులు, ఆ యొక్క నల్ల నువ్వులు ఇవన్నీ కూడా తీసుకుని మీరు బయటికి వెళ్ళండి. మీ యొక్క ఇంటి బయటకి. ఇప్పుడు మీ యొక్క ఇంటి బయటకి మీరు అడుగు పెట్టిన తర్వాత మీ యొక్క ఎదురుగుండా తూర్పు దిక్కు వైపుకి ఉండి నించున్నటువంటి ఏ చెట్టు అయినా పర్వాలేదు, ఏ చెట్టు అయినా సరే ఆ యొక్క చెట్టు యొక్క మొదట్లో మీరు ఈ యొక్క ద్రవ్యాన్నంతా కూడా పారవేయాలి. ఇది ఇంటి బయట చెయ్యాలి. అంటే మొట్టమొదట అయితే ఫస్ట్ ఇంటి బయటికి వెళ్ళిపోండి. ఇంటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీ యొక్క మొబైల్లో కంపస్ అంటూ ఉంటుంది కదా, మీ యొక్క ఇంటి బయటికి వెళ్ళిపోయాక తూర్పు దిక్కు ఎటువైపు వచ్చిందో చూసుకోండి. అర్థమవుతుందా? ఇంటి బయటికి వెళ్ళిపోండి. నలువైపులా కూడా మీరు నించున్నటువంటి నలువైపులా కూడా తూర్పు దిక్కు ఎటువైపు ఉందో చూసుకోండి. ఆ యొక్క తూర్పు దిక్కు వైపుకి ఉండేటువంటి అంటే మీరు తూర్పును చూస్తూ ఉండాలి. అర్థమైందా? ఇంటి బయటకి మీరు నిలబడి ఉన్నారు. ఇంటి బయట మీరు నిలబడి ఉండి మీరు తూర్పు వైపుకు చూస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు తూర్పు వైపుకు చూస్తూ ఉండగా తూర్పు వైపుకు ఏ చెట్టు అయితే మీకు దొరుకుతుందో ఆ యొక్క చెట్టు మొదట్లో దీన్ని పారవేసేయాలి. అంటే ఆ విధంగా కొంచెం ప్రయాణం అనేటువంటిది చెయ్యండి. ఎక్కడ ఉంటే అక్కడ ఇంటి పక్కనో లేకపోతే ఇంటికి నుంచి ఇంకొంచెం ఆమె దూరంలోనో ఎక్కడో దగ్గర ఒక పెద్ద చెట్టు కానీ ఏదైనా ఉంటే తూర్పు వైపుకు మీరు చూస్తూ ఉండాలి. ఆ విధంగా మీకు ఏదైనా కూడా చెట్టు దొరికితే ఆ యొక్క చెట్టు మొదట్లో దీన్ని వీటిని పారవేసేయండి. ఈ విధంగా
చేసిన దాని తర్వాత ఇప్పుడు చక్కగా మీరు ఇంటికి వస్తారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కోండి. ఒకవేళ బాధితుడు వేరే ఎవరైనా ఉన్నారో అయితే కనుక వాళ్ళని కడుక్కోమని చెప్పండి. కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని వాళ్ళు ఇప్పుడు నిద్రపోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే వాళ్ళకి పట్టినటువంటి గాలి ధూళి దుష్టశక్తి ఇటు పీడ ఇవేమైనా కూడా కావచ్చు, అవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకవేళ వాళ్ళ మీద ఏవైనా కూడా ప్రయోగాలు చేతబడులు వంటివి జరిగినట్లయితే కనుక అవన్నీ కూడా విరిగిపోతాయి. నరధిష్టి నరఘోష ఇవేమన్నా కూడా జరిగినట్లయితే అవన్నీ కూడా దోషాలు కూడా తొలగిపోతాయి. కలత నిద్రలో నిద్ర పట్టకపోవడము పీడకలలో ఇవేమైనా కూడా వచ్చి ఇబ్బంది పడుతున్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా వీళ్ళు ఉపశమనం అనేటువంటిది పొందుతారు. కాబట్టి చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా కూడా మళ్ళీ ఎప్పుడైనా ఒక వారం తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ మీకు ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది కలుగుతోంది, ఇంకా కూడా పూర్తిగా నివారణ అవ్వలేదు, కానీ దీని వలన కొంత అయితే మార్పు అనేటువంటిది కనిపిస్తోంది, ఇటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు అయితే కనుక మళ్ళీ ఇంకొక వారం మంగళవారం కానీ శనివారం కానీ రెండిట్లో ఏదో ఒక రోజు ఎంచుకుని మళ్ళీ ఇదే విధమైనటువంటి పరిహారాన్ని ఇదే విధమైన ప్రక్రియని మళ్ళీ మీరు చేసుకోవచ్చు మీకు అవసరం ఉన్నప్పుడల్లా కూడాను. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.